హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 8th పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఇందులో మనకి క్లర్క్తో పాటు వార్డ్ బాయ్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా మీ అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. అన్ని జిల్లాల వరకు ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం అయితే జరిగింది ఈ జాబ్స్కి సంబంధించి. సో మీరు కావాలంటే న్యూస్ పేపర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అలాగే అకౌంటెంట్ కమ్ క్లర్క్ అండ్ నెక్స్ట్ కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్, సైకాలజిస్ట్ లేదా కమ్యూనిటీ వర్కర్, నర్స్ మెయిల్కి సంబంధించి అండ్ వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి September 10th వరకు అయితే టైం ఇచ్చారు. సో September 10th లోపు మీరు అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. అంటే మీరు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు, అది మీ ఇష్టం. సో మీరు ఏది వీలైతే అది చేసేసేయండి. కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఏఎల్పి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి అండ్ అలాగే బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, అలాగే టీజీవీఆర్ఓ ఫుల్ కోర్సు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్స్లో అక్కడ చెక్ చేయండి, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టుల గురించి ముందుగా చూద్దాము. సో దాని తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే చూద్దాము. ఇక్కడ అకౌంటెంట్ క్లర్క్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, సీరియల్ నెంబర్ 2 చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు 18,000 రూపీస్ అనేది సాలరీ పే చేస్తారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండి, కంప్యూటర్కి సంబంధించి అండ్ అలాగే అకౌంట్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి 8th అర్హతతో. సో నేను 8th క్లాస్ అర్హతతో కూడా జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. వార్డ్ బాయ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క వార్డ్ బాయ్కి సంబంధించినటువంటి పోస్టులకి ఎవ్రీ మంత్ కూడా మీకు 20,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సంబంధిత విభాగంలో మీకు హెల్త్ కేర్కి సంబంధించి కానీ, డి అడిక్షన్ సెంటర్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి నర్స్. సో దీనికి సంబంధించి ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఎలిజిబుల్. 20,000 సాలరీ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి పీర్ ఎడ్యుకేటర్. సో ఇక పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి మీకు ఎవ్రీ మంత్ కూడా 10,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. మీరు షుడ్ బి లిటరేట్, అంటే మీరు చదువుకున్న వాళ్ళై ఉంటే సరిపోతుంది. ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ 1 to 2 years ఆఫ్ సోబ్రియాటీ, విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అండ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే దీనికి రిలేటెడ్గా మీకు ఆ స్కిల్స్ అనేవి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్, కమ్యూనిటీ వర్కర్ అని చెప్పేసి పొజిషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనేది మీరు సోషల్ సైన్సెస్లో కానీ,
సోషల్ వర్క్కి సంబంధించి కానీ సైకాలజీలో కానీ కంప్లీట్ చేసి ఉండి 1 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎవరికైతే సర్టిఫికేషన్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఎవరైతే డి అడిక్షన్ కౌన్సిలింగ్కి సంబంధించి చేస్తుంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో సర్టిఫికేషన్ కోర్స్ చేయకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 25,000 వరకు కూడా సాలరీ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనమాట. సో దీనికి వచ్చేసి 30,000 సాలరీ పే చేస్తారు. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఇన్స్టిట్యూట్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ డ్రగ్స్కి సంబంధించి ప్రాసెసింగ్ వర్కింగ్ నాలెడ్జ్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి చూడండి, కడప అండ్ అలాగే నెల్లూరు లొకేషన్స్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ వేరే లొకేషన్స్ అని చెప్పేసి మీరు టెన్షన్ పడద్దు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 21 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మనము ఎలా అప్లికేషన్ పంపించాలి, ఏం అప్లికేషన్ పంపించాలి అంటే, సో మీ రెజ్యూమే ఉంటుంది కదా, సో రెజ్యూమే అనేది మీరు రెడీ చేసేసుకోండి. సో రెజ్యూమే అనేది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఉంది కదా, దానికి మనము మీ యొక్క ఈమెయిల్ అనేది పంపిస్తే సరిపోతుంది. digiprisons@gnt@gmail.com. దీనికి మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే అనేది పంపించండి. సో లేదు మీకు వీలైతే లేదు రెజ్యూమే పంపించడం అనుకుంటే మీరు ఈమెయిల్ ద్వారా పంపించిన ప్రాసెస్ తెలియకపోతే ఇక్కడ మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో మీరు బయట బుక్ స్టాల్కి వెళ్ళేసి బయోడేటా ఫామ్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్ని రాసేసి, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేసేసి జిరాక్స్ కాపీస్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్, తాడేపల్లి, కొలీజ్ రెసిడెన్సీ, 7th లైన్, రాజరాజేశ్వరి నగర్, ఆశ్రమ్ రోడ్, తాడేపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్ 522501. ఈ లొకేషన్కి సంబంధించి అడ్రస్కి మీరు పోస్ట్ చేసినా ప్రాబ్లం లేదు. సో మీరు ఈమెయిల్ అనేది చేయొచ్చు, పోస్ట్ ద్వారా అయినా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా అభ్యర్థుల్ని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్స్ కల్పించే విధంగా ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి నిన్ననే రిలీజ్ అయింది నోటిఫికేషన్ కాబట్టి సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైతే అర్జెంటుగా జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే తీసుకుంటున్నారు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.